1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం సార్, ప్రెజెంట్ మాట్లాడుకుంటే అమెరికాలో జాబ్ మార్కెట్ ఎలా ఉంది అంటే మన స్టూడెంట్స్కి, ఫ్రెషర్స్కి ఇప్పుడు అక్కడ అవకాశాలు ఎలా ఉన్నాయంటే? అంటే యాక్చువల్గా సైక్లిక్ ప్రాసెస్ అంటాం. ఇది కూడా మళ్ళీ కరెంట్ ఎంప్లాయ్మెంట్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. సో ప్లేస్మెంట్ కొద్ది కన్సర్న్ ఉంది. బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అనుకోండి, బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్ షేరింగ్ అనుకోండి. ఇన్ని కేసెస్లో కరెంట్లో పోస్ట్ పాండమిక్ రెసిషన్ లాగా నడుస్తుంది. మేజర్గా ఏంటంటే చాలా మంది ఒకేసారి వచ్చారు స్టూడెంట్స్, ఒకేసారి మాస్టర్స్ చేశారు, ఒకేసారి వాళ్ళందరూ బయటకు వచ్చారు. వచ్చేసరికి ఏంటంటే దే మే నాట్ హ్యావ్ దట్ నంబర్ ఆఫ్ జాబ్స్ రెడీలీ అవైలబుల్. సో ఇంకోటి ఏంటంటే యాజ్ ఏఐ ఈజ్ ఎవాల్వింగ్, సో చాలా కంపెనీస్ కూడా రీథింక్ చేస్తుంది. ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు కంపెనీ కూడా ఆలోచిస్తుంది. అన్ని సిచ్యువేషన్స్ ఒకేసారి కలగలిపి వచ్చాయి. సో అటువంటిప్పుడు ఏంటి, ఎనీ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి. నేను హైపోథెటికల్ సినారియో ఐఎమ్ ఎక్స్ప్లెయిన్. వాళ్ళు ఎవ్రీ ఇయర్ దే విల్ థింక్ అబౌట్ ఈ 100 ఉంచొచ్చా, ఇంకా 100 యాడ్ చేయొచ్చా, లేదు 100కి వెళ్ళి ఒక 20% తగ్గించవచ్చా, అవకాశాలు. అది వాళ్ళ సిఎక్స్ఓలు అంటారు, సిటిఓలు, సిఇఓలు, సిఎఫ్ఓలు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంతా కూర్చొని మాట్లాడుకుంటారు, అనాలిసిస్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐమ్ టెల్లింగ్ 100, మేబీ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీ ఉన్నది, దాని ఎవాల్యుయేషన్ ఎలా జరుగుతుంది. సో ఆ సిచ్యువేషన్ బట్టే ఎగ్జిక్యూషన్ ఉంటుంది, ఆ ఫ్రేమ్ వర్క్లోనే ఉంటుంది. కరెంట్ అంటే మళ్ళీ ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఎమర్జ్ అవుతాయి జాబ్లు. ఇప్పుడు ఏంటంటే గ్లోబల్లీ దే ఆర్ గోయింగ్ త్రూ రిసెషన్. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ రిసెషన్ జరుగుతుంది. ఇట్లా వేరియస్ కంట్రీస్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ కన్సర్న్స్ ఉన్నాయి. అమెరికాలో కూడా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కన్సర్న్స్ కూడా మన వాళ్ళంతే. టాలెంటెడ్ పూల్కి ఇబ్బంది ఏం లేదు, మీడియం టాలెంటెడ్, లో టాలెంట్ వాళ్ళకే కన్సర్న్ ఉంది. ఇఫ్ యు ఆర్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్, పీపుల్ హ్యాస్ టు ఇండక్ట్ యూ. ఇఫ్ దెర్ ఇస్ అ నీడ్, దెర్ ఇస్ అ టాలెంట్. అంటే మనకి ఇఫ్ యూ గివ్ ఏ గ్రాఫ్ 1 to 10, టాప్ నిచ్ 10, 9, 8 వాళ్ళని ఫస్ట్ అడాప్ట్ చేసుకుంటారు, అక్వైర్ చేసుకుంటారు. 7 నుంచి కిందకి వచ్చే వాళ్ళని దే థింక్. ఇది కింద వాళ్ళందరూ ఇదే డెఫర్ ఫర్ సమ్ టైమ్స్. అంటే బికాస్ కంపెనీ ఇప్పుడు మనం ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి రిక్రూట్ చేసేటప్పుడు కూడా మనం టాప్ టాలెంట్ ఇమీడియట్గా రిక్రూట్ చేసుకుంటాం, మీడియం టాలెంట్కి వెయిట్ లిస్ట్ పెడతాం, థర్డ్ టాలెంట్కి ఇంకా పెద్ద వెయిట్ లిస్ట్ చేస్తాం. బట్ సేమ్ కాలేజ్ నుంచి ఉందనుకోండి, ఆ సిచ్యువేషన్ కూడా ఎరేజ్ అవుతుంది. బట్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో జాబ్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా జాబ్ చేసుకోండి, జాబ్ లేని వాళ్ళు జాబ్ సెర్చ్ చేస్తూ ఉండండి. యూజ్ బెస్ట్ నెట్వర్క్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ ద టైమ్ దట్ యూ నీడ్ టు నెట్వర్క్ ఆపర్చునిటీ ఉంది. సో ఆ నెట్వర్క్ ద్వారానే జాబులు రావాలి. ఇప్పుడు మనకు పోర్టల్లో జాబులు అప్లై చేసుకుంటే వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే 2 జాబులకు 200 రెజ్యూములు వెళ్తుంది. 200లో వెళ్ళి షార్ట్ లిస్ట్ చేసి ఈ పోర్టల్, ఈ టూళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తుంది. మన ఒక పొజిషన్ కంటే 700 రెజ్యూమ్స్ వచ్చారు. 700 రెజ్యూమ్స్లో 650 ఈ టూలే సార్ట్ అవుట్ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేసి ఓన్లీ 50 ఇస్తుంది ఇంటర్వ్యూయర్కి. సో ఆ సిచ్యువేషన్స్లో 50 మెంబర్స్ కూడా ఒక జాబ్ కోసం 50 మెంబర్స్ ఇంటర్వ్యూ చేయరు. సో అందరికెళ్ళి కూడా కట్ చేసుకుని 20 మందినో 10 మందినో చేసి అందరికెళ్ళి పిక్ చేసుకుంటారు. సో అక్కడ యూ హ్యావ్ టు ఎగ్జిబిట్ యువర్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండ్ కాంపిటెంట్. యూ షుడ్ బి మోర్ కాంపిటీషన్ ఉంది, ఎందుకంటే యూ ఆర్ సరౌండెడ్ బై యువర్ ఓన్ ఫ్రెండ్స్, యువర్ ఓన్ కంట్రీ ఫోక్స్. సో అందుకోసం బెస్ట్ ఇంట్రెస్ట్తో కష్టపడి హార్డ్ వర్కింగ్ ఉండాలి, అనలిటికల్ స్కిల్ ఉండాలి, ప్రజెంటేబుల్ స్కిల్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, డెలివరబుల్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ ఇంక్లూడ్ అయితేనే యూ హ్యావ్ జాబ్ ఆపర్చునిటీస్. సో అంటే ఏదో ఆయారం గాయారం టైం కాకుండా తప్పకుండా యూ నీడ్ టు పుట్ లాట్ ఆఫ్ సిన్సియర్ ఎఫర్ట్ సో దట్ యూ విల్ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఎంప్లాయ్మెంట్ కెరీర్. అంటే సార్, మాస్టర్స్ అయిపోయిన వాళ్ళకి ఇమీడియట్లీ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? మరి ఉంటుంది, ఇంటర్న్షిప్ ద్వారా వస్తుంది. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే ఇక్కడ ఆఫ్టర్ ద కాలేజ్ ఎట్లయితే ఇంజనీరింగ్ రావడంతో ఇమీడియట్గా వచ్చి ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూలు చేసి తీసుకుంటారంటే యూఎస్లో కూడా అట్లా కాలేజెస్లో ఉంటాయి ఆపర్చునిటీస్. వాళ్ళకి తెలుసు, ఇప్పుడు మొన్ననే మాస్టర్స్ చేశారంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదని తెలుసు కదా. సో ఇది ఓపీటీ అంటేనే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఆ టైంలోనే కదా చేసేది. సో హానెస్ట్గా ఉండి టాలెంటెడ్ అంటే ఎబిలిటీ దే లొకేటెడ్. ఇప్పుడు ఇంటర్వ్యూయర్గా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకోండి, నాకు ఒక నీడ్ ఉంది, ఆ నీడ్ మీ మీద పోజ్ చేస్తుంటే హౌ యూ ప్రజెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రజెంటబుల్ అండ్ టెక్నాలజీ అనుకోండి, ఏదైతే నాలెడ్జ్ అనుకోండి, ఎక్స్పీరియన్స్ వీ నో దట్ యూ డోంట్ హ్యావ్ బికాజ్ యూ ఆర్ న్యూ, యూ జస్ట్ కంప్లీటెడ్ యువర్ మాస్టర్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సో అటువంటి లైన్లో కూడా మనం చూసి ప్లాన్ చేసుకుని వాళ్ళని హైర్ చేస్తున్నాం. హైరింగ్ ఒకవేళ దే కెనాట్ పెర్ఫార్మ్ దే విల్ ఫైర్ ఇట్. ఇంటర్న్షిప్స్ అన్నారు కదా సార్, అంటే మన ఇక్కడ ఇంటర్న్షిప్స్ కి అక్కడ అమెరికాలో ఎలా ఉంటాయి సార్? అంటే డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక యూనివర్సిటీకి వెళ్ళి రిక్రూట్ చేసుకున్నారు అనుకోండి, యూఎస్లో ఐమ్ టాకింగ్ అబౌట్ యూఎస్ రిక్రూట్మెంట్. ఆ ఓపీటీ టైంలో సపోజ్ గూగుల్ కార్పొరేషన్ ఉందనుకోండి, గూగుల్ కార్పొరేషన్ కూడా ఇట్లా మాస్టర్స్ కంప్లీట్ వచ్చిన వాళ్ళకి ఒక 100 మందిని రిక్రూట్ చేసుకున్నారు అనుకోండి. దీస్ నెంబర్స్ ఆర్ హైపోథెటికల్ నెంబర్స్. 100 మెంబర్స్ని చూజ్ చేసుకున్న దానిలో వాళ్ళని పిక్ చేసుకొని ఇంటర్వ్యూలు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. దే విల్ గివ్ ద సమ్ ట్రైనింగ్ టు, అంటే కంపెనీ ట్రైనింగ్ అని అదే, అంటే వాళ్ళ దగ్గర ఏదైతే టాలెంట్ ఉంది ఓన్లీ ఎక్స్పీరియన్స్ లేదు, అంటే మా టూల్స్ పైన మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మేము ట్రైనింగ్ ఇస్తాం. ఇచ్చి విల్ గివ్ టైం 6 months 1 year టైం ఇస్తే వెదర్ యు ఆర్
అంటే అక్వైరింగ్ దిస్ ఎక్స్పీరియన్స్, అక్వైరింగ్ నాలెడ్జ్, అక్వైరింగ్ దిస్ ట్రైనింగ్ అండ్ అప్లయింగ్ ఆన్ టు ద టూల్స్ ఎస్ ఉందనుకోండి, వీ కెన్ సీ యాజ్ అన్ మేనేజర్ ఐ కెన్ అబ్జర్వ్ అన్నట్టు. అందులో దే హ్యావ్ గ్రేటర్ టాలెంట్ దెన్ ఇంటర్న్షిప్ టు ఫుల్ టైమ్ ఫుల్ టైం. ఇస్తాం. ఇప్పుడు ఆప్షనల్ ప్రాక్టికల్ టైమింగ్ అన్నారు కదా సార్, ఈ ఓపీటీ పైన జాబ్ రావడానికి టైం టేకింగ్ ఎలా ఉంటుంది, ఎంత టైం పడుతుంది? డిపెండ్స్. అంటే వీళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటారు స్టూడెంట్స్. ఒక్కొక్క కంపెనీ వాళ్ళ రిక్రూట్మెంట్ టైం వేరే ఉంటుంది, అనలిటికల్ టైం అంటే ది ఎగ్జిక్యూషన్ టైం వేరే ఉంటుంది. సో దే ఓపెన్ అప్ 10 పొజిషన్స్ అనుకోండి, సమ్ దే హ్యావ్ అవుట్లుక్ టు ఫిల్ ఇన్ 1 month, సమ్ పీపుల్ అవుట్లుక్ టు ఫిల్ ఇన్ ఫర్ 6 months. సో ఆ డ్యూరేషన్ కూడా ఉండొచ్చు. Yes. కొందరు 1 weekలో రిక్రూట్ చేస్తారు, కొందరు 2 months కూడా తీసుకోవచ్చు. బట్ ఓవరాల్గా అయితే తీసుకుంటారు హైరింగ్ ప్రాసెస్లో, Yes. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ అలొకేట్ చేస్తారు. అంటే టిపికల్గా ఏదైనా కంపెనీ ఒక ప్రాజెక్ట్ కోసం ఒక 3 million 10 million తీసుకొని పక్కకు పెడతారు. దానికి ఎన్ని రిసోర్సెస్ కావాలో చెక్ చేసుకుంటారు, ఏ డిపార్ట్మెంట్లు కావాలో చెక్ చేసుకుంటారు, బేస్డ్ ఆన్ దట్ రిక్రూట్ చేసుకుంటారు. అమెరికాలో వర్క్ చేయాలంటే ఖచ్చితంగా H1B వీసా ఉంటేనే వర్క్ చేయగలుగుతారు అంటే? అంటే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ వేస్ టు వర్క్. ఓన్లీ నాట్ ఓన్లీ H1B, ఇప్పుడు H4 EADలకు ఉంటుంది, ఆ రకంగా కూడా వచ్చి పనిచేసుకోవచ్చు. అంటే ఎలిజిబిలిటీ వర్క్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఇవన్నీ ఉన్నవాళ్ళు, అంటే కేస్ టు కేస్, Yes. ఏ కేసులో వాళ్ళు వస్తున్నారు దాన్ని బట్టి, ఏ ట్రాక్లో వాళ్ళు వస్తున్నారు దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. Yes. మనం అంటే వీ కెనాట్ సే దట్ బ్లాంకెట్ కాపీ లాగా. Mm. సో ఎనీబడి హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో మోర్, ప్లీజ్ లెట్ us know, we are Yes. there to help. అంటే జాబ్ చేస్తూ H1B వచ్చాక మనం వేరే జాబ్ కి మారొచ్చు కూడా. H1 to H1 ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. Yes. మీ కంపెనీలో పనిచేస్తున్నాను అనుకోండి ఒక Mm. రిసోర్స్, నెక్స్ట్ నా కంపెనీకి వచ్చి పనిచేయచ్చు. Yes. ఎగ్జాంపుల్. ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి సార్, ఇప్పుడు అమెరికాలో జాబ్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే అంటే ప్రెసెంట్ ఇక్కడ నుంచి రావాలనుకున్న వాళ్ళకి కానీ మీరు చెప్పే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా రండి. మీరు దగ్గర టాలెంట్ ఉంటే మీరు ఓపెన్, ఇప్పుడు ఏంటంటే డిజిటల్ ఏజ్లో యూ సెండ్ యువర్ రెజ్యూమ్ టు ద కంపెనీ ఈ రిసోర్స్ కావాలని అనుకుంటే, మొన్న ఈ మధ్య నేను విన్నది ఏంటంటే ఇండియా నుంచి కూడా 100,000 తో ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడ ఉంది అమెరికాలో ఉన్న కంపెనీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత టాలెంట్ ఉంది, ఆ ఫ్రేమ్ వర్క్ లో ఉంది అనుకుంటే 100,000 ఫీజు కట్టి కూడా తీసుకొస్తున్నారు ఓకే కంపెనీస్. ఇప్పుడు జరుగుతుంది అది. Yeah. 19th లోపల దాని తర్వాత మనకు ఆ లిస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఓన్లీ విత్ ఇన్ ద ప్రాసెస్ కాబట్టి దే డోంట్ షేర్. సో దాని తర్వాత ఎన్ని 100,000 అప్లికేషన్స్ వచ్చాయో కూడా మేము చెప్పగలుగుతాం. ఇప్పుడు మీరు కంపెనీసే కట్టి తీసుకుంటే అంటున్నారు కదా సార్, మరి కొంతమంది మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు కట్టి తీసుకున్న వాళ్ళ సంగతి పక్కన పెడితే మిగతా వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి యాక్ట్ ఏం పనిచేయదా? పనిచేయదు. అవుట్ సైడ్ వాళ్ళకి లేదు, ది యాక్ట్ ఈజ్ ఇన్సైడ్ వాళ్ళకి ఇష్యూ లేదు, అవుట్ సైడ్ వాళ్ళకి ఇది. ఇప్పుడు మీరు రిసోర్స్ ఇండియా నుంచి వస్తారు అనుకోండి, మీకు ఎప్పుడు కూడా అమెరికన్ లింక్ లేదనుకోండి, మీరు 100,000 కట్టాలి. ద పర్సన్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ హూ డిడ్ ఈజ్ మాస్టర్స్, హీ ఆర్ షీ చేసిన తర్వాత వాళ్ళకి 100,000 లేకపోతే వాళ్ళని అక్కడ రిక్రూట్ చేసుకుంటుంది కంపెనీ. సో కంపెనీస్ కూడా ఫస్ట్ వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంది, నాట్ ఇండియన్ గై. ఇప్పుడు 100,000 ఎనీ కార్పొరేషన్ దే లుక్ ఫర్ ద నంబర్స్ కదా. నేను 5 హైర్ చేస్తే $500,000 కట్టాలి కదా, నాకు $500,000 ఎంప్లాయ్మెంట్ ఇక్కడ నేను పెట్టుకోవచ్చు కదా, వాళ్ళు సాలరీలు ఇవ్వచ్చు కదా. ఇవే 500,000 అక్కడ యుఎస్ మాస్టర్ టాలెంటెడ్ పీపుల్ ఉంటే వాళ్ళని తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మంచిగా.